ఇప్పుడు యాక్చువల్గా మీరు గత కొన్ని సంవత్సరాలుగా బంగారం మీద చాలా స్ట్రెస్ చేస్తూ వస్తున్నారు. బంగారాన్ని కొని పెట్టుకోండి, ఇట్ విల్ బీ సేవ్ యువర్ ఫ్యూచర్, కష్టకాలంలో కానీ సంక్షోభ సమయాల్లో కానీ కాపాడుతుందని చెప్పేసి. యాక్చువల్లీ మీరు చెప్తున్న వాదనలన్నీ నిజమవుతూ వచ్చాయి ఇప్పటిదాకా. ఇప్పుడేంటి, ఇప్పుడు జియో పొలిటికల్ క్రైసిస్, రకరకాల రీజన్స్ వల్ల ఇప్పుడు ప్రభుత్వమే మీరు బంగారం కొనొద్దంటుంది. ఇప్పుడు ఏం చెప్తారు సార్? బంగారం అనేది దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. మనం ఒక ₹1,00,000 ఉందనుకోండి, ₹1,00,000 పెట్టి ఏదైనా ఒక బిజినెస్, చిన్న హోటల్ కావచ్చు, టైప్ లేదా ఒక డిటిపి సెంటర్ కావచ్చు, ఏదైనా పెడితే దానివల్ల నలుగురికి ఉపాధి వస్తుంది, ఉత్పత్తి పెరుగుతుంది. బంగారం ₹1,00,000 కొని పెట్టి మన బీరువాళ్ళలో దిండుకది పెట్టుకుంటే అదేమి కొత్తగా పిల్లలు పెట్టదు, దాని రేటు పెరుగుతుంది, అది వేరే విషయం. కానీ ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు, బిజినెస్ సరిగ్గా జరగనప్పుడు, అంటే స్టాక్ మార్కెట్ల రేట్లు పడిపోతాయి. బిజినెస్ సరిగ్గా జరిగే అవకాశం లేదనేది గత 2-3 సంవత్సరాలుగా క్లియర్గా ఉంది. అందుకే స్టాక్ మార్కెట్ ప్రతిసారికి చాలా మటుకు కొలాప్స్ అవుతుంది, కొద్దిగా పెరుగుతుంది, మళ్ళీ తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బంగారం. వ్యక్తికి బంగారు కొనిపెడితే నేను 60,000 ఉన్నప్పుడు చెప్పానండి, ఇప్పుడు 1,50,55 ఆ మధ్యలో కాస్త పెరుగుతూ తగ్గుతుంది. అంటే 2.5 రెట్లు పెరిగింది. నేను పెట్టిన పోస్టులు చూసి చాలామంది కొన్నారు కూడా. ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పడం కూడా న్యాయమే. ఏంటంటే మనం బంగారం దిగుమతి చేసుకుంటున్నాం, మీరు కొని ప్రతి బంగారం పైన కస్టమ్స్ సుంకం మనం దిగుమతి చేస్తున్నాం, కొనద్దు, దేశ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా అంటున్నారు. నేనేమంటానంటే దేశ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా కొనద్దు, కానీ మీ దగ్గర డబ్బులుంటే, మీరు బాగుపడాలనుకుంటే, మీరు మీ సంపద పెరగాలంటే కొనండి. రెండింటికి మధ్య క్లాష్ ఉంది. బంగారం ఫిజికల్ గోల్డ్ కొనమంటారా, లేకపోతే ఇప్పుడు ఈటీఎఫ్లు ఇవన్నీ వస్తున్నాయి కదా, అది సేఫ్ కదా సమ్వాట్? ఈటీఎఫ్లో అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, చరిత్ర చదివిన వాడిని, ఇలా జరగకూడదు, జరిగితే అని చెప్తున్నాను. 1929లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది అమెరికాలో. బ్యాంకింగ్ వ్యవస్థే చాలా మట్టుకు కొలాప్స్ అయింది. మనం సపోజ్ అలాంటిది రాకూడదండి, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసింది, ఆర్థికంగా బాగా ఒడిదుడుకులు ఉంది, ప్రభుత్వం అప్పుడు ఈ సంస్థల దగ్గర పెట్టింది, కొన్ని రోజుల పాటు ఫ్రీజ్ చేయొచ్చు, లేదా దీనిపైన ఇంతే ఇస్తానని చెప్పచ్చు. అంటే మన జుట్టును వేరే వాళ్ళ చేతిలో పెట్టేసిన వాళ్ళు అవుతాం. అదే బంగారం మన దగ్గర ఉంటే మనం ఎప్పుడైనా మార్కెట్లో అమ్ముకోవచ్చు. కాబట్టి నేను ఎప్పుడు ఫిజికల్ గోల్డ్ కొనమనే చెప్తున్నాను. కాకపోతే ఫిజికల్ గోల్డ్ కొంటే థెఫ్ట్కి అవకాశం ఉంది, దొమ్మికి అవకాశం ఉంది. అది కనుక మీరు టేక్ కేర్ చేసుకోగలిగితే, అప్పులు చేసుకోనద్దు, సొంత డబ్బులుంటే అప్పుడు బంగారు కొనండి అని చెప్తున్నాను. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి, ముఖ్యంగా ఈ రూపాయ డాలరు విలువ తగ్గిపోవడం వల్ల ఎక్కువ మనం దానిపైన ఖర్చు పెట్టాల్సి వస్తుంది దేశం. కాబట్టి దేశభక్తి ఉన్నవాళ్ళు కొంతకాలం ఆగమనే చెప్తున్నాను. బట్ లేదు, మన ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, మనకు సెక్యూరిటీ కావాలి, ఇవాళ 10 లక్షలు ఉందండి, జాబ్ ఉంది, ఉన్నటువంటి రేపు జాబ్ పోయింది, ఈ 10 లక్షలు అలాగే పెట్టుకుంటే దాని విలువ తగ్గిపోతుంది. అదే బంగారు కొని పెడితే విలువ ప్రభుత్వాలే కొంటున్నాయండి. అసలు నేను ఎందుకు చెప్పాను తెలుసా ఈ బంగారు పెరుగుతుందని? ప్రపంచ దేశాలు పెద్ద పెట్టున బంగారు కొన్నాయి, చైనా, రష్యా, యూరోప్ దేశాలు. ఎందుకంటే తమ ఆర్థిక వ్యవస్థలు రేపొద్దున క్రైసిస్ వస్తే మనం ఎలా తట్టుకోవాలరా అని ప్రభుత్వాలే పనిచేసాయి. అంతెందుకండి, వేరే దేశాల్లో ఉన్న బంగారాన్ని అక్కడ ఏమవుతుందని చెప్పి తీసుకొచ్చేసాయి మన భారత ప్రభుత్వం కూడా. కాబట్టి ప్రధానమంత్రి గారు చెప్పింది దేశ శ్రేయస్సు దృష్ట్యా కరెక్టే, కానీ మీ ఆర్థిక పరిస్థితి మీరు కొంచెం ఎక్కువ భద్రత కావాలనుకుంటే బంగారు కొనమని నేను చెప్తానండి. ఇప్పుడు బంగారం ఫ్యూచర్ ఏముంటుంది? ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్, ఈ రకరకాల రీజన్స్ వల్ల జనరల్గా ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. అవునండి. అది పడినప్పుడు అది బ్యాలెన్సింగ్ కోసం బంగారం మీద ఇన్వెస్ట్ పెట్టినప్పుడు ఇది పెరుగుతుంది, జనరల్గా జరుగుతుంది. ఇప్పుడు సడన్ స్పైక్ నియర్ ఫ్యూచర్ ఏమవచ్చు సార్ మీ అంచనా ప్రకారం? ప్రపంచంలో అన్ని దేశాలు బంగారం పైన హెవీగా ఇన్వెస్ట్ చేశాయండి. కాబట్టి బంగారం ధరలు ఈ మీడియాలో భయపెడుతున్నట్టుగా 90,000 ఉన్నప్పుడు కొన్ని మీడియా సంస్థలు రాసి 40,000 పడిపోతుంది. నేను చెప్పా, ఇది ఒట్టి మాటలు, మ్యూచువల్ ఫండ్స్కి బెనిఫిట్ చేయడానికి చేస్తున్నారని. అలా ఏం పడిపోదండి. కాకపోతే పెరుగుదల ఇప్పుడున్నంత బ్రిస్క్గా ఉండకపోవచ్చు. నా అంచనా ప్రకారం మరో 5 ఏళ్లలో బంగారం ఇప్పుడున్న దానితో పోలిస్తే దాదాపు రెట్టింపు అవుతుందండి. స్లో గ్రోత్ ఉంటుంది.
అప్పుడప్పుడు పెరగడం తగ్గడం ఉంటుంది, బట్ ఓవరాల్గా హిస్టారికల్ 15% పెరుగుదల ఉంటుందండి. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఈ ఇరాన్ ఆయిల్ సంక్షోభం ఇవన్నీ ప్లస్ ఏఐ ఉద్యోగాలు పోవడం ఏమాత్రం ఆశాజనకంగా లేదండి వ్యాపార పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను నేను. ఇది అంత త్వరగా 6 నెలల్లో పోదండి. కనీసం మొత్తం అన్ని పాజిటివ్గా జరిగితే మళ్ళీ ఆర్థిక పరిపుష్టి, మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక పరిపుష్టి చేకూర్చుకోవడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. ఈ ఆర్థిక సంకట స్థితిలో మనకి శ్రీరామ రక్ష బంగారం మాత్రమే మన సంపదకి. అంటే మీరు పర్సనల్గా చూసుకున్నప్పుడు గోల్డ్ ఈస్ ద బెస్ట్ చాయిస్. యాజ్ ఎ నేషనల్ ఇంట్రెస్ట్ చూసినప్పుడు అది సందర్భాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. అవునండి.